అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నా స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. దానికోసం ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అండి. తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండి. నేను అన్ని క్వాంటిటీ ప్రకారం తీసుకున్నానండి. ఈ స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా ఈ స్పూన్తో తీసుకున్నానండి. 1/2 కిలో చికెన్ అండి అది. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ స్పూన్లతో 2 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. 1/2 కిలో చికెన్కి ఇదే క్వాంటిటీ అండి ఇది. ఇప్పుడు ఎలా చేయాలో నా స్టైల్లో మీకు చూపిస్తానండి. ఉప్పు, కారం, పసుపు కూడా అండి ఈ స్పూన్తో తీసుకున్నానండి. దీంతో 1.5 కారం అండి, 1 స్పూన్ ఉప్పు అండి, కొంచెం పసుపు అండి, ఈ స్పూన్ క్వాంటిటీ అండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్లో కలిపేయాలండి. దాన్ని కలిపి చూపిస్తానండి. తర్వాత పెరుగు కూడా వేసేసుకోవాలండి, బాగా కలిపేసుకోవాలి. ఇట్లా అన్ని మసాలాలు పెరుగుతో పాటు కలిపేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి కాసేపు చికెన్ని. తర్వాత అండి ఒక స్టీల్ కుక్కర్లో ఇలా ఆయిల్ తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఎర్రగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయాయండి. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక కలిపించుకున్నాం కదండి మనం చికెన్, ఆ చికెన్ ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై అనివ్వాలండి. వేసేస్తున్నానండి. బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలండి చికెన్ని. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. ఇక్కడ బాగా ఫ్రై అయిపోయిందండి. అయిపోయిందండి. ఇందులో 2 కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. పోసేసి ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేయండి. అంతేనండి, ఉడికిపోయిందండి చికెన్ కర్రీ. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలుపుకొని 2 నిమిషాల నుంచి దింపేయాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.